వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మీ ఛానల్ మానిటైజ్ అయ్యిందా లేదా అనేసి కమెంట్ సెక్షన్లో తెలియండి. సో ఈరోజు వీడియో టాపిక్ మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండొచ్చు, ఆల్రెడీ థంబ్నెయిల్ మీద కూడా ఆల్రెడీ మీరు గమనించి ఉండొచ్చు. సో ఈరోజు మెయిన్ టాపిక్ మనం డిస్కస్ చేయబోయే వచ్చేసరికి మానిటైజేషన్ గురించి అనమాట. సో మన క్రియేటర్స్ డెస్టినేషన్ ఛానల్ మానిటైజేషన్ రూల్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఎలా మానిటైజేషన్ అప్రూవల్ కోసం రిక్వెస్ట్ సెండ్ చేశాను, దాని తర్వాత ఏమేమి స్టెప్స్ ఎనబుల్ చేసుకున్నాను సో దట్ నాకు ఈజీగా యాడ్సెన్స్ అప్రూవల్తో పాటు మానిటైజేషన్ అప్రూవల్ వచ్చింది అనేసి ఈరోజు వీడియో ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి, మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేసుకోండి. సో యూట్యూబ్లో ఉన్నటువంటి మానిటైజేషన్ రూల్స్ వచ్చేసరికి మీ ఛానల్లో మీరు వీడియోస్ పోస్ట్ చేస్తారు కదా, సో వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీ ఛానల్కి లాస్ట్ 12 monthsలో 1000 సబ్స్క్రైబర్స్తో పాటు 4000 hours ఆఫ్ వాచ్ టైం అనేది గెయిన్ అయ్యి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు. జస్ట్ ఎలిజిబుల్ అవుతారు అంటే ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ అవుతుందని కాదు, జస్ట్ ఎలిజిబుల్ అవుతారు. సో రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, సో మీ ఛానల్కి 4000 hours ఆఫ్ వాచ్ టైం లేకున్నా పర్లేదు, కానీ ఒకవేళ మీ ఛానల్లో మీరు యూట్యూబ్ షార్ట్ వీడియోస్ కనుక పోస్ట్ చేసినట్టయితే ఆ షార్ట్ వీడియోస్కి లాస్ట్ 90 daysలో విచ్ ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ 3 monthsలో 10 million ఆఫ్ వ్యూస్ కనుక మీ షార్ట్ వీడియోస్ గెయిన్ చేసినట్టయితే అప్పుడు కూడా మీ ఛానల్ అనేది యూట్యూబ్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ఫైనల్గా 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ సరికి 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 hours ఆఫ్ వాచ్ టైం ఇన్ లాస్ట్ 12 months. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 10 million ఆఫ్ షార్ట్ వీడియో వ్యూస్ అనమాట. సో ఈ విధంగా మీ మైండ్లో పెట్టుకొని మీరు షార్ట్ వీడియోస్ పెట్టాలా లేదా లాంగ్ వీడియోస్ పెట్టాలా అనేసి ఇంకా అది మీ మీద డిపెండ్ ఉంటుంది. సో మీ డెసిషన్ అనమాట. అండ్ ఇలా చేస్తే సరిపోతుంది కదా మనకి మానిటైజేషన్ వస్తుందా అనుకుంటే, సో దానికి కూడా చాలా వరకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో మీరు ఇదంతా అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసుకుంటారు. మానిటైజేషన్కి రివ్యూకి వెళ్ళాక వాళ్ళు మీ ఛానల్ని ఏ విధంగా అనలైజ్ చేస్తారంటే, మీ ఛానల్ ఏ కేటగిరీ బేసిస్ మీద ఉందంటే, మీరు ఏమైనా పర్టికులర్ నీచి ఎంచుకొని వీడియోస్ చేస్తున్నారా లేదా ర్యాండమ్గా మిక్స్డ్ కైండ్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నారా అనేసి ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో ఓకే, ఒక పర్టికులర్ కేటగిరీ మీద వెళ్తున్నారంటే ఓకే ఆల్ ఫైన్, లేదా మిక్స్డ్ కైండ్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నారంటే అవి కూడా జెన్యూన్గా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేస్తారు, నో ప్రాబ్లం. కానీ దాని తర్వాత ఏంటంటే, మీ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వ్యూస్ మీ కొన్ని వీడియోస్కి ఉంటాయి కదా, సో ఆ వీడియోని ఖచ్చితంగా అనలైజ్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఆ వీడియోస్ అనేది చాలా వరకు మేజర్ రోల్ పాటిస్తాయి. మనకి 4000 hours ఆఫ్ వాచ్ టైం కంప్లీట్ అయిందంటే, సో మన ఛానల్లో ఉన్నటువంటి హైయెస్ట్ వ్యూ కౌంట్ ఉన్నటువంటి వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోని మాత్రం వాళ్ళు అనలైజ్ చేస్తారు. సో ఆ వీడియోకి లేదా మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి వీడియోస్కి ఎక్కడి నుంచి వ్యూస్ వస్తున్నాయి, వెదర్ యూట్యూబ్ సోర్స్ నుంచా లేదా సజెస్టెడ్ నుంచా లేదా బ్రౌజ్ ఫీచర్స్ నుంచా లేదా ఎక్స్టర్నల్ సోర్స్ నుంచా లేదా అదర్ ప్లాట్ఫామ్స్ నుంచా అనేసి ఖచ్చితంగా వాళ్ళు ట్రాఫిక్ సోర్స్ అనేది సెర్చ్ చేసుకుంటారు, అంటే అనలైజ్ చేస్తారు. సో మీ వీడియోస్ కనుక జెన్యూన్గా యూట్యూబ్ సెర్చ్ నుంచి లేదా సజెస్టింగ్ నుంచి లేదా ఎక్స్టర్నల్ సోర్సెస్తో పాటు డిఫరెంట్ బ్రౌజ్ ఫీచర్స్ నుంచి వచ్చినట్టయితే ఓకే పర్లేదు. అలా కాకుండా మీరు వ్యూస్ పర్చేస్ చేయడం లేదా ఫేక్ సబ్స్క్రైబర్స్ని మనం పర్చేస్ చేసి అలా అంతా చేసిన తర్వాత మీరు మానిటైజేషన్ రివ్యూకి అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా మీ మానిటైజేషన్ రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుందన్నమాట. సో ఇదొకటి మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ ఓన్ కంటెంట్ ఉండాలి. అండ్ దాంతోపాటు మనం మానిటైజేషన్ రివ్యూకి అప్లై చేసే ముందు మన ఛానల్కి 2-step వెరిఫికేషన్ అనేది ఎనబుల్ అయి ఉండాలి. సో దీన్ని ఖచ్చితంగా మీరు ఎనబుల్ చేసుకుంటేనే మీకు మానిటైజేషన్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది ప్రాసెస్. దాంతోపాటు అంత ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసరికి, మీ ఛానల్లో మీరు వీడియోస్ పెడతారు కరెక్టే, కానీ మనకి యూట్యూబ్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీస్ అయితే ఉన్నాయి. సో ఆ పాలసీస్ని బేస్ చేసుకొని మీరు వీడియోస్ పోస్ట్ చేయాలి. అలా కాకుండా ఇష్టపడింది అంటే అన్యూజ్డ్ కంటెంట్, అబ్యూజ్డ్ కంటెంట్, ఇలా కొన్ని కంటెంట్స్ అనేది ఎక్స్క్లూడ్ చేశారు. అలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ని కనుక మీరు పెట్టినట్టయితే మీ ఛానల్లో కొన్ని స్ట్రైక్స్ పడతాయి. సో 2 types ఆఫ్ స్ట్రైక్స్ ఉంటాయి జనరల్గా, కాపీరైట్ స్ట్రైక్ అండ్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్. సో ఈ రివ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు కాపీరైటెడ్ స్ట్రైక్ మీద అంత ఫోకస్ చేయకపోవచ్చు, కానీ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు అనలైజ్ చేస్తారు. సో యూట్యూబ్ మానిటైజేషన్ రివ్యూకి మీ ఛానల్ వెళ్ళినప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ మాత్రం లేకుండా చూసుకోండి. కాపీరైట్ స్ట్రైక్ ఉన్నా పర్లేదు, బట్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒక్క స్ట్రైక్ ఉన్నా కానీ మీ మానిటైజేషన్ రిక్వెస్ట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మీరు తర్వాత వీడియోస్ పోస్ట్ చేసి మానిటైజేషన్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అదంతా హ్యూజ్ ప్రాసెస్ చేసే బదులు ఫస్ట్ నుంచే మీరు జెన్యూన్ కైండ్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేయండి. సో ఇదంతా మానిటైజేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనమాట. సో మీకు ఉన్నటువంటి హైయెస్ట్ వ్యూడ్ వీడియోతో పాటు
వాచ్ టైం ఎక్కువగా గెయిన్ చేసినటువంటి వీడియోని కూడా వాళ్ళు గమనిస్తారన్నమాట. సో ఇదన్నీ మైండ్లో పెట్టుకొని మీరు వీడియోస్ చేయండి. సో ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిన తర్వాత వాళ్ళ నుంచి ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఎలాంటి స్టెప్స్ ఎనబుల్ చేసుకోవాలనేసి చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్క్రీన్ రికార్డింగ్ వీడియో గైస్. సో మీ ఛానల్ కనుక 1000 సబ్స్క్రైబర్స్ దాటి 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది నోటిఫికేషన్ సెండ్ చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, హాయ్ క్రియేటర్ డెస్టినేషన్, యువర్ ఛానల్ క్రియేటర్ డెస్టినేషన్ హ్యాస్ పాస్డ్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ ఆఫ్ పబ్లిక్ వాచ్ టైమ్ హాస్ ఇన్ లాస్ట్ 12 months రిక్వైర్మెంట్ ఆఫ్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామింగ్. యువర్ ఛానల్ ఈజ్ నాట్ మానిటైజ్ అంటే మానిటైజేషన్ అవ్వలేదు, కానీ మానిటైజేషన్కి ఇప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అనేసి ఒక మెయిల్ అనేది సెండ్ చేసింది. సో మీ యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్లో మానిటైజేషన్ అనే ఒక సెక్షన్ అయితే ఉంటుంది, అది క్లిక్ చేయండి. అక్కడ మనకి మానిటైజేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, గ్రో విత్ యూట్యూబ్. సో యాజ్ ఎ యూట్యూబ్ పార్ట్నర్ యూ విల్ బి ఎలిజిబుల్ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ వీడియోస్, గెట్ క్రియేటర్ సపోర్ట్ అండ్ మోర్ అనేసి ఉంది. సో ఏంటంటే ఇక్కడ నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను అంతే, కానీ నాకు మానిటైజేషన్ యాక్సెస్ ఇంకా రాలేదు. సో యాజ్ పర్ ఎలిజిబిలిటీ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు, 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైం కంప్లీట్ అయింది, టూ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది, నా ఛానల్ మీద ఎలాంటి స్ట్రైక్స్ అనేది లేదు. సో మనం అప్లై నో క్లిక్ చేసిన తర్వాత మనకి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్. సో ఇది ఖచ్చితంగా రీడ్ చేసి దాన్ని స్టార్ట్ అనేసి క్లిక్ చేయండి. సో వాళ్ళ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో స్టార్ట్ అనేసి క్లిక్ చేయగానే మనకి చాలా వరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. బాటమ్కి స్క్రోల్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అనేసి క్లిక్ చేసి యాక్సెప్ట్ టర్మ్స్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేసుకున్నట్టే. సెకండ్ స్టెప్ అనేది ఇప్పుడు మనకు ఓపెన్ అవుతుంది. సో సెకండ్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక సపరేట్గా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, మనకి డన్ అని పడిపోయింది కదా. సో సెకండ్ స్టెప్లో సైన్ అప్ ఫర్ యువర్ గూగుల్ యాడ్సెన్స్. సో మీరు ఆల్రెడీ ఉన్నటువంటి యాడ్సెన్స్ని లింకప్ చేసుకోవచ్చు, లేదా కొత్త యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ అనేసి క్లిక్ చేస్తున్నాను. సో దాని తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఎస్ ఐ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, నో ఐ డోంట్ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్, ఐ డోంట్ నో. సో నో ఐ డోంట్ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అని క్లిక్ చేస్తాను. దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనం సపరేట్ పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతాం. సో మీ యూట్యూబ్ అకౌంట్ ఏదైతే జీమెయిల్ ఐడి తోటి లింకప్ అయ్యిందో దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ నా టెక్ ఛానల్ కూడా ఉంది, చూసారు కదా. సో టెక్ ఛానల్కి ఆల్రెడీ యాడ్సెన్స్ అప్రూవ్ అయింది కాబట్టి నేను ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ క్లిక్ చేసేసి సో నా టెక్ ఛానల్ యొక్క జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేస్తున్నాను. సో దట్ నా టెక్ ఛానల్కి ఏదైతే జీమెయిల్ అకౌంట్ లింకప్ అయ్యిందో సో నా క్రియేటర్స్ డెస్టినేషన్ ఛానల్ కూడా అదే అకౌంట్ని నేను లింకప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు యువర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గూగుల్ పబ్లిషర్ అకౌంట్. సో కింద ఏంటంటే మనకి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయమంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, యాక్సెప్ట్ అసోసియేషన్ అనేసి ఒక ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే మనం యాడ్సెన్స్ అకౌంట్లోకి అయితే రీడైరెక్ట్ అయిపోతాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి యాడ్సెన్స్ అకౌంట్ ఏదైతే ఉంటుందో నేను ఆల్రెడీ 1 year బ్యాక్ క్రియేట్ చేసుకున్నాను. సో మీరు ఇక్కడ లాస్ట్ పేమెంట్ కూడా చూసుకోవచ్చు, నాదైతే ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ మనం మళ్ళీ రీడైరెక్ట్ అయితే అవుతున్నాం. సో ఇప్పుడు మనకి స్టెప్ 2 అనేది కంప్లీట్ అయిందనమాట. సో మీకు ఇంకా డీటెయిల్గా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఎలా కొత్తగా క్రియేట్ చేసుకోవాలని తెలుసుకోవాలని ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో తెలియండి. సో నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. సో స్టెప్ 1 అండ్ స్టెప్ 2 కంప్లీట్ చేసాము. స్టెప్ 3 వచ్చేసరికి గెట్ రివ్యూడ్. సో ఇప్పుడు మనం చేయాల్సిన స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ చేతిలో ఉంటుంది మీకు మానిటైజేషన్ యాక్సెస్ ఇవ్వాలా వద్దా అనేసి. సో వన్స్ మనం యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత అంటే ఆ 3 స్టెప్స్ ఫాలో అయిన తర్వాత మనకి ఒకవేళ మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినట్టయితే అంటే అప్రూవ్ అయినట్టయితే మీకు ఈమెయిల్ కూడా ఆటోమేటిక్గా యూట్యూబ్ వాళ్ళు సెండ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, కంగ్రాచులేషన్స్ యువర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటెడ్ డెస్టినేషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అండ్ ఈజ్ నౌ ఏబుల్ టు మానిటైజ్ ఆన్ యూట్యూబ్. సో ఇలా చూపిస్తుంది అనమాట. దానికి సంబంధించి కొన్ని స్టెప్స్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. సో దాన్ని ఫాలో అయితే ఈజీగా మన వీడియోస్ అన్నింటినీ మానిటైజ్ చేసుకోవచ్చు అండ్ మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత మీకు ఇలాంటి పాపప్ అనేది మీ యూట్యూబ్ స్టూడియోలో వస్తుంది. సో వెల్కమ్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామింగ్. సో మానిటైజ్ యువర్ వీడియోస్ విత్ యాడ్స్ అండ్ యూట్యూబ్ ప్రీమియం, గెట్ సపోర్ట్ వియా చాట్ ఆర్ ఈమెయిల్, ఎక్స్ప్లోర్ అదర్ మానిటైజేషన్ ఆపర్చునిటీస్. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసినట్టయితే మీరు మానిటైజేషన్ సెక్షన్కి అయితే వెళ్తారు. అక్కడ మీరు చూసుకోవచ్చు మానిటైజ్ యువర్ వీడియోస్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. టర్న్ ఆన్ యాడ్స్ అనేసి క్లిక్ చేయండి. అక్కడ మనకి మల్టిపుల్ యాడ్స్ ఫార్మాట్స్ అనేది చూపిస్తుంది, అన్నిటినీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డ్యూరింగ్ వీడియో అనేసి కూడా బాటంలో ఉంటుంది, మిడ్ రోల్ వీడియో యాడ్స్ అనమాట అవి, అది క్లిక్ చేసి కూడా నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత మనకి ఆప్షన్ చూపిస్తుంది విచ్ వీడియోస్ డూ యూ వాంట్ టు మానిటైజ్, ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్ లేదా ఐ విల్ చూస్.
ఐ విల్ చూస్ అంటే మీరు కావాల్సిన వీడియోస్కి మానిటైజ్ చేసుకోవచ్చు. ఆల్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ వీడియోస్ అంటే ఇప్పటివరకు మీ ఛానల్లో పోస్ట్ చేసిన అన్ని వీడియోస్కి మానిటైజ్ అవుతుందన్నమాట. సో ఇదంతా అయిన తర్వాత మనకి ఇంకొక సెక్షన్ అనేది అన్లాక్ అవుతుందన్నమాట. సూపర్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ సూపర్ చాట్ అనమాట. సో మీరు కొన్ని వీడియోస్లో చూసే ఉండొచ్చు, లైవ్ అప్పుడు లేదా వీడియో ప్రీమియర్ అయ్యేటప్పుడు మీకు సూపర్ చాట్ వేసుకునేటువంటి ఆప్షన్. సో మీరు అది గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది. సో బాటంలో మనకి మన ఫుల్ నేమ్ అడుగుతుంది, దాంతోపాటు మన ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, దాంతోపాటు మన కంపెనీ నేమ్ అడుగుతుంది. కంపెనీ నేమ్ ఈజ్ నథింగ్ బట్ మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేసి అక్కడ ఇచ్చేసేయండి. సో దాని కిందనే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయమనేసి మనకి ఒక టిక్ మార్క్ అంటే ఒక చెక్ బాక్స్ చూపిస్తుంది. సో దాన్ని చెక్ చేసి యాక్సెప్ట్ చేయండి. సో ఇలా అయితే వస్తుందన్నమాట. అండ్ టాప్లో మనకి చూసుకోవచ్చు రైట్ కార్నర్లో సూపర్ చాట్ డిసబుల్లో ఉంది, సూపర్ స్టిక్కర్స్ కూడా డిసబుల్గా ఉంది. సో దాన్ని ఖచ్చితంగా మీరు ఎనేబుల్ చేసుకుంటేనే మీకు ఆప్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ ఈ రెండింటిని ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఓవర్వ్యూకి వెళ్ళినట్టయితే మీరు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకోవాలనేసి అది చెప్తుంది. అండ్ మీ ఛానల్ యొక్క డాష్ బోర్డ్కి కనుక వెళ్ళినట్టయితే మీకు అక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ చూపిస్తుంది. వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామింగ్, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేసి ఏదైతే మనకి మెయిల్లో చెప్పిందో అదే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మానిటైజేషన్ అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు కాంటెంట్ సెక్షన్లో వచ్చినాక మీ యొక్క ప్రతి వీడియోకి వాళ్ళు కొన్ని వీడియోస్ వరకు ఆన్ చేసే ఉంటారు. కానీ ఒకవేళ ఆ వీడియోస్ కనుక మానిటైజేషన్ ఆన్ అవ్వకపోతే మీరు మాన్యువల్గా వెళ్ళి సెట్ చేసి పెట్టుకోవాలి. ఆఫ్ ఉన్నది కాస్త మీరు ఆన్ చేసి పెట్టుకోవాలి. సో దట్ ఆ వీడియో కూడా యాడ్స్ అనేది ప్లే అయ్యి మీకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో గైస్ చూసారు కదా, సో ఈ వీడియో ఏంటి అనమాట. ఈరోజు వీడియో మీకు ఎంతో యూస్ఫుల్ ఇంకా ఇన్ఫర్మేటివ్ అనిపించిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు గనక యూస్ఫుల్ అనిపించినట్టయితే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ సర్కిల్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఈరోజు వీడియో మీకు డీటెయిల్గా మానిటైజేషన్కి సంబంధించిన రూల్స్తో పాటు మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేసి కూడా చూపించాను. సో మీకు మీ మైండ్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో తెలియండి, వాటికి నేను ఆన్సర్ చేస్తాను. ఒకవేళ నేను కమెంట్ సెక్షన్లో రెస్పాండ్ అవ్వకపోయినా కానీ మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే వెళ్ళి ఫాలో అవ్వండి. అక్కడ నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో క్రియేటర్స్ రిజిస్ట్రేషన్ వైటీ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానమాట. సో ఇలాంటి మరెన్నో యూనిక్ కంటెంట్ కోసం అంటే యూట్యూబ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం, జెన్యూన్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి గైస్. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.